నరసరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది. భారతీయ వైమానిక రక్షణ సామర్థ్యం మరింత మెరుగుపడింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. మదిరా గోంగూరు రెస్టారెంట్లో ఓల్డ్ సితారా మదిరా ప్రధాన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రధాన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాగి బాలస్వామి పుట్టినరోజు వేడుకలు. నరసరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటి వద్ద పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అవినీతిపై బహిరంగ చర్చకు గోపిరెడ్డి సిద్ధమవ్వగా కోటప్పకొండ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అభివృద్ధిపై చర్చకు సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు, వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి.
భారతీయ వైమానిక రక్షణ సామర్థ్యం మరింత మెరుగుపడింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థకు చెందిన 4వ స్క్వాడ్రన్ భారత్కు చేరుకుంది. ఈ క్షిపణి వ్యవస్థలో క్షిపణులు, లాంచర్లు, సెన్సార్లు, రేడర్లు ఉంటాయి. 2018లో రష్యాతో $5.4 బిలియన్ ఒప్పందం కుదిరింది. గతేడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లను S-400 సమర్థవంతంగా పేర్కొంది. కరీంనగర్ జిల్లాలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో ఒక స్థానికుడు తన మొబైల్తో వర్షాన్ని రికార్డ్ చేస్తుండగా సమీపంలో అకస్మాత్తుగా పిడుగుపడింది. ఈ సంఘటనతో అతడు తీవ్ర భయాందోళనకు గురై ఉలిక్కిపడ్డాడు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. పిల్లల సమగ్ర అభివృద్ధిని నమోదు చేసేందుకు ప్రభుత్వం నవచేతన అనే కొత్త యాప్ను ప్రారంభించిందని ICDS PO శోభారాణి తెలిపారు. శుక్రవారం నరసన్నపేట బాలికల ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహించిన 3 రోజుల శిక్షణ తరగతుల్లో ఆమె పాల్గొన్నారు. ఈ యాప్ ద్వారా 0 నుండి 6 సంవత్సరాల వయసున్న పిల్లల వివరాలను నమోదు చేసి వారి ఆరోగ్య అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు ప్రత్యూష కూడా పాల్గొన్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క పిల్లాడిని మనకు సర్వీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే స్క్రీనింగ్ అనేది చేసి మీరు చేసినట్టే ఒక అబ్బాయికి స్క్రీనింగ్ చేయడం చాలా ఉన్నాయి. ఇంకా మీకు ఆ యాప్ అంతా చెప్పడం జరుగుతుంది. స్క్రీనింగ్ చేశాక మెడికల్ వాళ్ళకి అంటే RPSKకి పంపిస్తే వాళ్ళు కూడా వచ్చి హౌస్ విజిట్ చేసి ఓకే మీరు చెప్పింది కరెక్టే ఈ మానవలస PHCలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాము. ఈరోజు ఈ ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడదాం. దీనిలో ఏంటి అంటే పుట్టిన నుంచి 6 సంవత్సరాలు మనకి చాలా ఇంపార్టెంట్. పుట్టిన 2 ఇయర్స్లోనే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అంతా అవుతుంది. మిగతా 6 ఇయర్స్ లోపల అంటే 2 to 6 ఇయర్స్ లోపలే బిహేవియర్ అంటే అలవాట్లు, ఎమోషనల్ డెవలప్మెంట్ మిగతావన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఈ డెవలప్మెంట్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అన్నది మనం ఎగ్జామిన్ చేస్తాం అన్నమాట. మన మెయిన్ లక్ష్యం ఏంటి అంటే ఈ పుట్టిన నుంచి 6 ఇయర్స్ లోపల వాళ్ళకి రావాల్సిన మైలురాళ్ళు అంటారు కదా, అవి కరెక్ట్గా వస్తున్నాయా లేదో చూసుకోవాలి. ఇవన్నీ మనం చూస్తాం అన్నమాట. ఇవన్నీ చెక్ చేయడానికి నవచేతన యాప్ అని ఒక యాప్ వస్తుంది. ఆ యాప్లో ఏంటి అంటే ప్రతి అంగన్వాడీ వర్కర్ పిల్లాడిని ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని అడుగుతాం. మీరు అడుగుతారు, అడిగి పిల్లాడి ఎలా ఉన్నాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భక్తుల సేవల నిర్వహణలో AI టెక్నాలజీ వినియోగాన్ని ప్రశంసించారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును అభినందిస్తూ AI వాడకంతో భక్తులకు మరింత పారదర్శకంగా సమర్థవంతంగా సేవలు అందుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నందుకు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ను అభినందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. Friends, just like every year and for many years, I have been taking the blessings of Lord Balaji during the first few days of June when my birthday is there. I was privileged to have very good darshan of Lord Balaji today. Lord Balaji is a inspiration to all of us to serve the country, to look for a better future for our countrymen.
and I have prayed that His blessings are always showered on all the people who serve the temple, the trust, Tirupati town, the people of Andhra Pradesh, and the people of Ma Bharat. Lord Balaji will always ensure that all those who come to him will have a blessed life. All my friends from the media also, you are doing great service for the nation, because today on World Environment Day, when we are promoting plantation of trees, and Prime Minister Narendra Modi has encouraged us to plant one tree in the name of our mother, Ek Ped Maa Ke Naam. It is truly a divine blessing for me that I could plant a tree in my mother's name in the Tirumala Balaji Hills, and I am indeed sure that across the country the awareness of environment, awareness of importance of greenery will spread just as the Prime Minister desires. Our young children will plant a tree in the name of their mother and will take care of it all their life as they take care of their mother. Thank you. Sir, how is it integrate command control room, sir? That was remarkable. Today, for the first time, I experienced how artificial intelligence and modern technology can be used at a temple complex to ensure high level of discipline, integrity, and an orderly darshan for thousands and lakhs of devotees who come here. Today itself there are 37,000 devotees, and of which more than 10,800 had already done darshan by 7 o'clock when I visited the command and control center. We were able to see exactly every room which is occupied, what is available. We were able to see how many disciples are in each chamber. We were able to, through the command and control center, assess the exact number of visitors to the temple every hour, the laddus distributed. It's truly a remarkable addition, and I must compliment Nara Chandrababu Naidu Garu, under whose guidance, leadership, and Nara Lokesh, who has brought information technology to our state of Andhra Pradesh in a big way. I thank the non-resident Indian devotees who have contributed to make this command and control center, and I compliment the CEO and all our colleagues who have actually implemented it and brought it into service in a record time of less than 100 days. It's truly remarkable. బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ 3వ షెడ్యూల్ సర్పవరం భవన్ నారాయణ స్వామి ఆలయంలో ముహూర్తం. వారేవా జతగాలు సినీ డైరెక్టర్ సత్యసలాది దర్శకత్వంలో సలాది క్రియేషన్ సలాది శ్రీనివాస బాబు నిర్మాణంలో ఆకర్షితులై కాకినాడ రూరల్ మండలం సర్పవరం శ్రీ భవన్ నారాయణ స్వామి ఆలయంలో ముహూర్తపు షాట్కు ప్రముఖ వ్యాపారస్తులు కర్రీ చక్రారావు క్లాప్ కొట్టి రాఘవరావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా పుల్లా శ్రీరాములు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం తోట చక్రారావు, డిఓపి షేక్ వలీ, సలాది శ్రీనివాస్ బాబులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జేసీ పీడీఆర్ ప్రసాద్ రెడ్డి, పండు, పెద్దబాబు, నల్లాల బాబు, నారా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా 3వ షెడ్యూల్, ఆఖరి షెడ్యూల్ సర్పవరం భవనాధిమూర్తి గుడిలో ఈరోజు ముహూర్తం చేయడం జరిగింది. క్లాప్ కొట్టిన వారు తోట చక్రారు, అలా స్విచ్ ఆన్ చేసిన వారు రెడ్ల రాఘరారు, కొబ్బరికాయ కొట్టి దీన్ని ఆశీర్వించిన పుల్లా శ్రీరాములు గారు, కొండూరు పెద్దబాబు గారు, అలాగే బాబు గారు, ఇలా పెద్దల సమక్షంలో ఈరోజు ఆఖరి షెడ్యూల్కి ముహూర్తం చేయడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఏదైతే చెడు వ్యసనాలకి గురవుతున్నారో బెట్టింగ్
క్రికెట్ బ్యాటింగ్ కానీ ఇంకో బ్యాటింగ్ కానీ ఈ బుకేలు ఆడటం వల్ల చాలా జీవితాలు, చాలా కుటుంబాలు రోడ్లు పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి గురవుతున్నారు. అలాగే కుటుంబంలో ఎవరైతే ఎదుగుదలకు వచ్చారో పిల్లలు, వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను కొట్టి మరి ఈ బెట్టింగ్ ఆడటం వల్ల తల్లిదండ్రులు కూడా ఉరేసుకునే పరిస్థితి ఈ రోజున వచ్చింది. ఈ చిత్ర కథాంశం అంతా కూడా ఈ బెట్టింగ్ గ్యాంగ్ దాని మీద అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే వ్యసనాలకి ఏదైతే కొకైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ అలవాట్లకి ఇది మంచి మెసేజ్ ఇస్తూ ఓరియంటెడ్గా చేయడం జరుగుతుంది. ఈ చిత్రానికి ముఖ్య తారాగణంలో డైరెక్టర్గా సత్య సలాది ఈ రెండో సినిమా పూర్తి చేయడం జరుగుతుంది. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను మీ డైరెక్టర్ సత్య సలాది. ఈరోజు సర్పవరం భవనారాయణ స్వామి టెంపుల్లో మా బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ 3వ షెడ్యూల్ ఇక్కడ ముహూర్తం షాట్ 7:33 ముహూర్తం షాట్కి తోట చక్కర్రావు గారు క్లాప్ కొట్టడం జరిగింది. రెడ్ల రాఘారావు గారు కెమెరా స్విచ్ ఆన్ చేస్తూ అండ్ పుల్లా శ్రీరాములు గారు కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అలాగే నల్లాల బాబు గారు కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉందండి. ఆల్రెడీ ఇది పాన్ ఇండియా మూవీ అండి. 5 భాషల్లో చిత్రీకరించడం వల్ల ఆల్రెడీ 1 year నుంచి ఇది షూటింగ్ జరుగుతూ వచ్చింది. ఇది 3వ షెడ్యూల్ అండి. ఈ షెడ్యూల్తో టోటల్గా సినిమా కంప్లీట్ అవుతుంది. టాకీ పార్ట్ అంతా కూడా వేగవంతంగా మేము ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతంగా చేసి వచ్చే నవంబర్లో ఈ సినిమా రిలీజ్కి సంసిద్ధం అవుతున్నామండి. 5 భాషల్లో వస్తున్నటువంటి నా డైరెక్షన్లో మొట్టమొదటి సినిమా. నేను ఆల్రెడీ వారవా జతగాళ్ళు ఇవన్నీ కూడా తెలుగులో చేయడం జరిగింది, గాలిబంగ్లా ఇవన్నీ కూడా. సో ఇది 5 భాషల్లో ప్రతిష్టాత్మకంగా, అంటే ఒక దేశభక్తిని రగిలించే విధంగా, అంటే ఇండియాకి పాకిస్తాన్కి ఉండే ఈ వార్ సబ్జెక్ట్ని, ఒక మంచి డిఫరెంట్ సబ్జెక్ట్ని ఎత్తుకుని యువత యొక్క వ్యసనాలకు ఎట్లా గురవుతున్నారు, దానివల్ల దేశానికి జరిగే నష్టం ఏంటి అనే దాన్ని అనేక రకాల విషయాలను ఈ సినిమాల్లో మేము ప్రస్తావించడం జరుగుతుందండి. అంటే ఇక ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం, కానీ అంటే ఒక చారిత్రాత్మకంగా ఒక మంచి మెసేజ్. అంటే సినిమా అనేది ఒకప్పుడు పుస్తకాలు చదివేవారు, ఇప్పుడు పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య తగ్గింది, సినిమా చూసే వాళ్ళ సంఖ్య పెరిగింది. సో సినిమా అనేది ఒక మీడియం, అంటే ఒక మాధ్యమం కావాలి, ప్రజలకు ఒక సందేశాత్మకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బెట్టింగ్ అండ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా మేము ప్రారంభించడం చేసామండి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ సలాది శ్రీనివాస్ బాబు గారు, పెట్టా మణిరాజ్ గారు అండ్ ప్రొడ్యూసర్స్గా ఉండడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి ఈ 3వ షెడ్యూల్ కొనసాగుతుందని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ అమీర్పేటలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత మండిపడ్డారు. మెయిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడానికి గంటకు పైగా సమయం పట్టిందన్నారు. ఇలా అయితే ప్రమాదాలు సంభవించినప్పుడు హైదరాబాద్ సిటీని ఎలా కాపాడుకుంటామని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన రివ్యూని చేపట్టాలని కోరారు. అమీర్పేటలో జరిగినటువంటి దారుణమైనటువంటి అగ్ని ప్రమాదము, ఆ స్థలాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇది ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి షాపుల యొక్క యజమానులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. సడన్గా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం కాదు. ఇది పోయిన సంవత్సరం నుంచి కూడా పదే షాప్ వాళ్ళు మరి వెనుకనే ఒక మెస్ ఉంది, ఆ మెస్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది, కంటిన్యూస్గా మాకు అగ్ని ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి అన్ని రకాలుగా వాళ్ళు పోయిన సంవత్సరం జరిగినటువంటి అంశాలన్నీ కూడా చూపిస్తూ పోలీస్ వాళ్ళకి చెప్పడము, అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి అధికారుల యొక్క నిర్లక్ష్యం, ఇది పోయిన సంవత్సరం జరిగినటువంటి లాస్ట్ మంత్ 3 monthsలో జరిగినటువంటి అంశాలను కూడా వారు చూపించడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాదాపుగా గంట బావు వరకు కూడా ఫైర్ ఇంజన్స్ రాకపోవడం అన్నది నిజంగా కూడా అధికారుల నిర్లక్ష్యానికి కారణం కనిపిస్తూ ఉంది. వచ్చిన తర్వాత సిబ్బంది చాలా ప్రయత్నం చేసిండ్రు,
3-4 గంటలు ప్రయత్నం చేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. కానీ ఈ స్థలానికి చేరుకోవడానికే గంట బావు కావడంతో చాలా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణలో కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే మరి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉండడంతో దాదాపుగా 33% అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ విషయం తెలిసి కూడా ప్రభుత్వం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్స్ని రెడీగా పెట్టుకోకపోవడం అంటే కేవలం ఇది నిర్లక్ష్యమే కారణం. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రభుత్వం వెంటనే నష్టపోయినటువంటి ఈ షాప్ యజమానులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు వారి యొక్క ప్రాపర్టీ కానీ అందులో ఉన్నటువంటి సరుకు కానీ నష్టపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి యజమానుల యొక్క ఫైర్ ఎన్ఓసీని కూడా మేము చూడడం జరిగింది. వారికి ఎన్ఓసీ ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఎన్ఓసీ కూడా ఇచ్చినారు. మరి ఇంతగానము వాళ్ళు గత 3 నెలల నుంచి రిపోర్ట్ చేస్తుంటే ఎన్ఓసీ ఇవ్వడము, చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ని కేర్ తీసుకోకపోవడము, సరైనటువంటి ఇన్స్పెక్షన్ చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. మరి పొద్దునే హైడ్రా అధికారులు కూడా వచ్చి చూసి వెళ్ళినారని చెప్తున్నారు. వారు కూడా ఇంకా సీరియస్గా ఎంక్వైరీ చేయాలి. హైదరాబాద్ మొత్తం మీద ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగినాయి. చాలా వాటిని నివారించగలిగినారు. 1,000 కోట్ల వరకు కూడా ఈ సంవత్సరం ఆస్తిని కాపాడగలిగినారు. కానీ ఎండలు, పర్యావరణం మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా సీరియస్ కేర్ తీసుకోవాలి. ప్రత్యేకించి అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్లో నష్టపోయినటువంటి యజమానులందరికీ కూడా తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలి, నష్టపరిహారం అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కరెక్ట్ ఎస్టిమేషన్ చేయాలి. మన అదృష్టం బాగుండి ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఈ ప్రమాదం ఎప్పుడన్నా జరగవచ్చు. రాత్రిపూట వేరే చోట వర్కర్స్ ఉండే చోట జరగవచ్చు. అప్పుడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొనాలి. ఇటువంటి బిల్డింగ్స్ అన్నింటినీ కూడా చెక్ చేయాలి. మరి ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వారి కిందనే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక రివ్యూని కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టాలి. ఏ జ్యూరిస్డిక్షన్లో ఫైర్ ఇంజిన్ ఎటు రావాలి, సిబ్బంది ఎటు పోవాలనేటటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కూడా చేయాలి. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్ అయితే అమీర్పేట వాళ్ళు వస్తున్నారా, ఎస్ఆర్ నగర్ వాళ్ళు వస్తున్నారా, ఎర్రగడ్డ వాళ్ళు వస్తున్నారా అని జ్యూరిస్డిక్షన్ తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తొందరగా చేరుకోలేకపోయినారు. నడి హైదరాబాద్లో అమీర్పేట్ సెంటర్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడానికి గంట బావు పడితే మరి మనం ఎట్లా హైదరాబాద్ సిటీని కాపాడుకుంటామన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. యాక్సిడెంట్ అయిన 9 to 10 minutes లోపల ఖచ్చితంగా ఫైర్ ఇంజన్లు వచ్చే విధంగా హైదరాబాద్ అంతటా కూడా మనము చేసుకున్నప్పుడే ప్రజల యొక్క ఆస్తిని కాపాడగలుగుతామని కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై. నరసన్నపేటలో మార్చి 23న జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో 2 అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నరసన్నపేట సిఐ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా 3 జిల్లాల్లో 7 చోట్ల జరిగిన దొంగతనాలకు సంబంధించి 14 తులాల బంగారం, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సంతోష్ కుమార్, ముండూరు సంతోష్ కుమార్ అండ్ బోర్ అశోక్, వీళ్ళిద్దరిది వెంకటపో లిమిట్స్ విజయనగరం జిల్లా. అంటే వీళ్ళు మోటార్ సైకిల్ మీద వస్తుండగా సస్పెక్టెడ్గా పట్టుకుంటా ఎంట్రాగేట్ చేస్తే వాళ్ళు మెడలో చైన్ గొలుసు దొంగతనాలు పాల్పడిన వారు. వీళ్ళ వద్ద నుండి సుమారుగా 13.5 తులాల గోల్డ్, 23 లక్షల ఖరీదైంది రికవరీ చేయడం. వీళ్ళు 7 పోలీస్ స్టేషన్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు ఇంట్రాగేషన్లో. ఒకటి శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్, నర్సన్నపేట అండ్ కోలాకి కేసుల్లోను, తర్వాత రామభద్రపురం విజయనగరం జిల్లా, తర్వాత గోపాలపట్నం సిటీ అండ్ పెందుర్తి సిటీలో మొత్తం 7 కేసులు చేశారు. 7 కేసుల్లో ఆల్రెడీ అంత గోల్డ్ అనేది చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు ఛేదించడంలో విజయనగరం పోలీసులు ఎస్పీ గారి సహకారంతో, మా ఎస్పీ గారి సహకారంతో, రామభద్రపురం ఎస్ఐ గారు, వెంకట ఎస్ఐ గారు, అలాగే నర్సన్పేట సిఐ గారు శ్రీనివాస్ అండ్ నర్సన్పేట ఎస్ఐ గారు గణేష్, శ్రీకాకుళం టెక్కలే డిఎస్పీ గారు పర్యవేక్షణలో ఎస్పీ గారు సూచనల మేరకు ఇన్వెస్టిగేట్ చేసి ఈ స్థాయికి ఈరోజు వరకు డిటెక్ట్ చేయడం జరిగింది. సో అందులో స్టాఫ్
పార్టిసిపేట్ చేయాలి. వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి టికెట్ చేసినందుకు ఎస్పీ గారు తగినటువంటి రివార్డు ఇస్తామనేసి ప్రకటించారు. వాళ్ళకి ఆ రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు వీళ్ళు ఏంటి సార్ ఎలా చేస్తారు సార్ కొద్దిగా చెప్పండి సార్. మోటార్ సైకిల్ మీద వచ్చి మాస్క్ వేసుకుని ఉంటారు, వెనకాతలు ఉన్నప్పుడు తెలుసుకొని వెళ్ళిపోతారు. ఈ అశోక్ అన్నతనికి వెంకాడ పోలీస్ స్టేషన్ ప్రీవియస్గా ఒక 5 కేసులు ఉన్నాయి. అయితే అది దొంగతనం కేసులు కాదు, లాండ్ ఆర్డర్ సంబంధించి కొట్లాట కేసులు అవి కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నరసరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది. భారతీయ వైమానిక రక్షణ సామర్థ్యం మరింత మెరుగుపడింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.